మరి కమ్మటి బీన్స్ కర్రీ కోసం ఇలా బీన్స్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి నీళ్ళేమీ వేయకుండా కేవలం పసుపు ఉప్పు వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉప్పు పసుపు అయితే వేసి ఉడికించేసుకున్నాం. ఎక్కడ వాటర్ వేయలేదు కదా, మనకు వాటర్ ఎక్కడా లేదు, జస్ట్ కొద్దిగా ఉంది. ఇది మనం ఇలా కర్రీ చేసేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా చక్కగా మెత్తగా మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు దీంతో కర్రీ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం మంచి ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బీన్స్, తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసుకొని ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ పసుపు వేసాం కాబట్టి మరేమీ వేయనవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కమ్మటి బీన్స్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.